ఇలా ఫీజులు ఎవరు పట్టిస్తలేరు. కాలేలని మొత్తుకుంటూ యాజమాన్యాలు మొత్తుకుంటున్నాయి. పిల్లలకు టీసీలు ఇవ్వమంటే టీసీలు ఇస్తలేరు, మెమోలు ఇవ్వమంటే మెమోలు ఇస్తలేరు. అటు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇటు కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ 7,000 కోట్లు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే, ప్రభుత్వ హాస్పిటల్ పోతే, పేదలు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే కనీసం అక్కడ పైసలు కట్టలేడా? ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వకపోతే బిల్లు కట్టకుంటే ఇలా పేదలకు వైద్యం అందుతలేదు. ఇటు ఫీజులు ఏమని పడిస్తున్నారు, యాజమాన్యాలు బాధపడుతున్నాయి, స్టూడెంట్స్ బాధపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వకుంటే వైద్యం అందాక పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక మాజీ సర్పంచులు, తాజా మాజీ సర్పంచుల పైసలు ఇవ్వమంటే దానికి పైసలు, ఉద్యోగాలు ఇవ్వమంటే దానికి పైసలు లేవు. మా అక్కలకు మీకు ఇంతమంది అక్కలను 2,500 రూపాయలు ఇస్తారని మీ అందరికీ. మీ 2,500 రూపాయలు అకౌంట్ పడ్డా మీకు ఇచ్చారు ఎవరైనా? 2,500 రూపాయలు ఇస్తారని ఓటేసారు కదా, మీరు తులం బంగారం ఇస్తాంటే ఓటేసారు కదా, మీ స్కూటీ ఇస్తాంటే ఓటేసారు కదా. ఒక్క పైస లేదు. ఇక మా అమ్మల, మా పెద్దమ్మలకు, తాతలకు, అమ్మలకు ఏమో 4,000 రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తారు. ఒక్కరికైనా వచ్చింది ఎవరికైనా? అంటే మీకు పిల్లలకు చదువుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. అంటే ఏమైంది? ఇంద్రమ్మ ఇల్లు అన్నాను కొత్తగా. బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు.